హైదరాబాద్ ఉప్పల్ సర్కిల్ 2 జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ బీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ఫైర్ అయ్యారు. ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ ను కలిసి కోర్టు ఆర్డర్ ఉన్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. కోర్టు ఆర్డర్ ఉన్న అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలాగే జరిగితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు దిగుతోందని హెచ్చరించారు. బడాబాబులు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లని అధికారులు పేదలు 2 రూములు కట్టుకున్నా కూలుస్తున్నారని వాపోయారు. నేను 30 years నుంచి రాజకీయం ఎప్పుడు కూడా నేను ఆఫీస్లో ఎక్కువ అంటే ఇప్పుడు రాను కంప్లైంట్ చేయడానికి. ఆఫీసర్ని ఫ్రీగా వదిలితేనే ఆఫీసర్ పనిచేస్తాను. ఆఫీసర్తో చాలా క్లోజ్గా ఉంది, చాలా ఒక ఫ్రెండ్లీ అన్నదమ్ములా కలుసుకునే నేత. ఎప్పుడు రావాల్సి వస్తుందంటే కొంచెం అంటే మీ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఏమైనా గాడి తప్పడము లేకపోతే రూల్స్ ఎగనెస్ట్ పోతున్నప్పుడు రూల్స్ పట్టించుకున్నప్పుడు మా ఉద్దేశం ఏంటంటే జిహెచ్ఎంసీ ఆల్రెడీ లాస్ట్లో లేకపోతే ఒక్కోసారి జీతాలు ఏర్పడుతుంది. సరే మీరు అందరూ పనిచేస్తున్నారు. మరి కొందరు హైకోర్టుకు పోయినరు. హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో వాళ్ళ బాధలంతా చెప్పుకుంటూ ఇవన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గురించి చెప్పడం కూడా జరిగింది. మరి హైకోర్టు కూడా అలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ను ఎవరైతే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేసినారో, ఎవరైతే డీవియేషన్స్ చేసినారో వాళ్ళ బిల్డింగ్లు సీజ్ చేయమని చెప్పడం కూడా జరిగింది. బిల్డింగ్లు సీజ్ చేయమని చెప్పి కూడా ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు పోతారు, పోయి బిల్డింగ్ని సీజ్ చేస్తారు ఈ రోజున. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఓపెన్ చేసుకోమని చెప్తారు, లేకపోతే వీళ్ళే ఓపెన్ చేస్తున్నారు. ఒక్కసారి హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత బిల్డింగ్ సీజ్ చేయమని మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలంటే మళ్ళీ హైకోర్టే ఆర్డర్ ఇవ్వాలి. వాళ్ళు డిబేట్ అయితే హైకోర్టు సీజ్ చేయమని చెప్పిన బిల్డింగ్ని వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసుకుంటే లీగల్గా మున్సిపల్ అథారిటీస్ ఎవరైతే మళ్ళీ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుంది. అదే కాకుండా వాళ్ళ రిజిస్ట్రేషన్స్ ఆపాల్సి వస్తుంది. అదే కాకుండా వాళ్ళ కరెంటు కనెక్షన్ కూడా తీయాలని చెప్పి రాయాల్సి వస్తుంది. ఇవన్నీ పక్కకు పెట్టి హైకోర్టు ఆర్డర్లను కూడా పక్కకు పెట్టి మరి మున్సిపల్ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ లెవెల్లో ఉంటున్నారంటే వాళ్ళకి హైకోర్టు అంటే కూడా భయం లేకుంటున్నట్టుంది. నేను ఈరోజు డీసీ గారిని కలిసి చెప్పడం జరిగింది. ఏదే కానీ లీగల్గా పోవాలి. మీరు లీగల్గా పోకపోతే మరి మేము నెక్స్ట్ తదుపరి మీరు లీగల్ పోకుండా ఉంటే మీ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము విజిలెన్స్ అధికారులకు కంప్లైంట్ చేస్తాము. రెవెన్యూ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేస్తాము.